తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక చిన్న వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఓ అరుదైన లార్డ్ గిబ్బన్ జాతికి చెందిన కోతితో సరదాగా గడుపుతూ దాన్ని కౌగిలించుకున్న రీల్ ను ఆయన షేర్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు ఆ అరుదైన జీవి చట్టబద్ధతపై ప్రశ్నలు గుప్పించడంతో విక్రమ్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగిపోవడంతో తమిళనాడు అటవీ శాఖ దీనిపై అధికారిక విచారణ ప్రారంభించింది. విక్రమ్ ఆ వీడియోను డిలీట్ చేసినప్పటికీ కూడా అరుదైన కోతి ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎవరి వద్ద ఉంచారు అనే కోణంలో అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇక ప్రాథమిక వివరాల ప్రకారం ఆ గిబ్బన్ విక్రమ్ కుమార్తె మామగారైన ప్రముఖ వ్యాపారవేత్త సికే రంగనాథన్ కు చెందినదని తెలిసింది. దీనిని మణిపూర్ నుంచి ఈ రోడ్కు, అక్కడి నుంచి చెన్నైలోని ఫామ్ హౌస్ కు తీసుకొచ్చారని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి తగిన కొనుగోలు పత్రాలు ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. శాస్త్రీయంగా హైలో బేట్స్ లార్ అని పిలిచే ఈ గిబ్బన్ ఒక అత్యంత అరుదైన రక్షిత వన్యప్రాణి. ఇది అంతర్జాతీయ సైట్స్ ఒప్పందంలోని అపెండిక్స్ 1 కింద మరియు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చట్టబద్ధమైన రక్షణ కలిగి ఉంది. ఇక ఇలాంటి అరుదైన జీవులను ఇంట్లో పెంచుకోవడానికి చాలా కఠినమైన అనుమతులు, అసలైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అనుమతులు లేకుండా వీటిని ఉంచడం చట్టరీత్యా నేరం కాబట్టి అధికారులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆగ్నేసియా అడవుల నుంచి ఇటువంటి పసి గిబ్బన్లను అక్రమంగా స్మగ్లింగ్ చేయడం వెనుక పెద్ద ముఠాలే ఉంటాయని, తగిన పత్రాలు లేకపోతే ఇది వన్యప్రాణి అక్రమ రవాణా కిందకే వస్తుందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అధికారులు యజమాని వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తూ ఉన్నారని, నివేదిక వచ్చాకే అసలు నిజాలు బయటపడతాయని అటవీ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి నటుడు విక్రమ్ పై నేరుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు, కానీ ఆ నిబంధనలు తెలియక ఆయన వీడియో పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తూ ఉన్నారు. ఇక ఏదేమైనా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పోస్ట్ చేసే ముందు అరుదైన జంతువుల పట్ల ఎలాంటి చట్టాలు ఉన్నాయో తెలుసుకోవటం అందరికీ అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తూ ఉంది. అటవీ శాఖ విచారణ పూర్తయితే గానీ ఈ కాంట్రవర్సీకి ముగింపు పడేలా కనిపించడం లేదు.